భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బూడిదగడ్డ బస్తీలో కొలువై ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఆషాఢ మాసం బోనాల సందర్భంగా అంగరంగ వైభవంగా అమ్మవారి రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారి రాధాకృష్ణ శర్మ మాట్లాడుతూ కొత్తగూడెం పట్టణంలోని బూడిదగడ్డ బస్తీలో పాసి కులస్తుల చేత 1963లో కాళీమాత అమ్మవారి ఆలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నరేంద్ర భవానీ నిత్య నైవేద్యం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయంలో ప్రతి సంవత్సరం బోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో ఆషాఢమాసం బోనాల సందర్భంగా నేడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని డప్పు డోలు వాయిద్య కళాకారుల ప్రదర్శనలతో అమ్మవారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అప్పటి నుంచి కూడా అత్యంత వైభవంగా బోనాల జాతర కార్యక్రమం మహోత్సవం నిర్వహించడం జరుగుతోంది. అమ్మవారి అనుగ్రహం విశేషం చేత ఇక్కడికి ఎవరైతే భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించి తరిస్తారో వారందరికీ కూడా కొంగు బంగారంగా అమ్మవారు దీవెనలు ఇచ్చి వారి యొక్క కార్యక్రమాలని కూడా నెరవేరుతోంది. దినదిన ప్రవర్ధమానంగా కొనసాగుతూ ఉన్నటువంటి ఈ యొక్క మహంకాళి అమ్మవారి యొక్క ఈ సంవత్సరం బోనాల జాతరలో ఇప్పుడు అమ్మవారి యొక్క విశేషమైనటువంటి రథోత్సవ కార్యక్రమం ప్రారంభించబడుతోంది. భక్తులంతా కూడా ఈ యొక్క రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని సేవిస్తున్నారు. ఈ యొక్క సంవత్సరం అంతా కూడా అమ్మవారి అనుగ్రహ విశేషం చేత ఈ యొక్క రాష్ట్రానికి, దేశానికి, ప్రజలకి